హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని తడుకు వ్లాగ్స్. ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. శ్రీకాళహస్తి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ ప్లేస్ ఏంటనేది. ఇక గిరి ప్రదక్షిణ అంటే మనకు అరుణాచలమే గుర్తొస్తుంది కదా, కానీ ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది పౌర్ణమికి. ఈ లొకేషన్ కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్లేస్ వచ్చేసి రామాపురం డ్యామ్, శ్రీకాళహస్తికి కొంచెం దూరంలో ఉంటుంది. అండ్ మనం తిరుపతికి వెళ్ళాలన్నా ఈ రూట్ లో వెళ్తే షార్ట్ కట్ లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ డ్యామ్ కి ఎదురుగా ఒక మండపం ఉంటుంది, చాలా పాతది పురాతనమైన మండపం ఉంటుంది. ఈ మండపంలో శివుడు పార్వతి నంది వాహనం మీద కూర్చొని అభయహస్తంతో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ శివుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటుంది. బిల్వ చెట్టు, అలాగే ఉసిరి చెట్టు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను బిల్వ పత్రాలు తీసుకెళ్తున్నాను స్వామి వారికి సమర్పించుకోవడానికి. కార్తీక మాసంలో ఈ ప్లేస్కి వచ్చామంటే చాలు, అన్ని రకాల పూజలు నిశ్చింతగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మారేడు చెట్టు ఉంది, అలాగే ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో మనకు అత్యంత ముఖ్యమైనవి అవే కదా, వాటి ద్వారా శివయ్యకు చాలా ఎక్కువ పూజలు చేసుకుంటూ ఉంటాము. ఈ కార్తీక మాసంలో శివునికి చక్కగా పూజ చేసుకొని ఇక్కడ ఎదురుగా ఉన్న డ్యామ్ లో కార్తీక దీపాలు కూడా వదులుకోవచ్చు. మనం చేసుకునే పూజ నిశ్చింతగా ఒకే చోట జరిగిపోతుంది. దీపాలు నీటిలో వదలడం కోసం ఒక చోటికి, అలాగే ఉసిరి చెట్టు కోసం మరొక చోటికి వెళ్ళనవసరం లేదు. అన్నీ కలిపి ఈ ఒక్క ప్లేస్ లో ఉండడంతో మనం నిశ్చింతగా పూజ చేసుకోవచ్చు. ఈ స్తంభాలు వీటన్నిటిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఇది చాలా పాత కట్టడం అని, పురాతనమైనదని. ఈ కట్టడాన్ని చూడండి ఎంత ఎత్తుకి నిర్మించున్నారో, చాలా హైట్ గా ఉన్నాయి ఒక్కొక్క స్తంభం కూడా. ఈ కట్టడంలో ఎక్కడ సున్నం మట్టి కానీ యూస్ చేసినట్టే లేదు, మొత్తం రాళ్లతోనే నిర్మించున్నారు. చాలా అద్భుతమైన కట్టడం ఇది. పౌర్ణమికి కొండ చుట్టూ జరుగుతూ ఉంటుంది కదా, శ్రీకాళహస్తి దేవాలయం నుంచి స్వామివారు బయలుదేరి కాళహస్తి నుండి ఈ రామాపురం డ్యామ్ మీదుగా వచ్చి ఈ మండపం దగ్గర కాసేపు ఆగి ఆ తర్వాత మళ్ళీ కొండ చుట్టూను స్టార్ట్ చేసి ఈ రూట్ లోంచి వేడాం మీదుగా వెళ్లి కాళహస్తికి వెళ్ళిపోతారు. ఈ మండపం దగ్గర చాలా వరకు మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. శ్రీకాళహస్తి దేవస్థానం వాళ్ళ పర్మిషన్ తో ఇక్కడ మ్యారేజెస్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ అని మనకు ఇన్ఫార్మ్ చేయడానికి ఇలాంటి బోర్డ్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. శ్రీకాళహస్తిలో జరిగే గిరి ప్రదక్షిణకు కూడా పిల్లలు పెద్దలు చాలా మందే వస్తారు, ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. అరుణాచలం వెళ్లి అక్కడ గిరి ప్రదక్షిణ చేయలేని వారు ఇక్కడికి వచ్చి శ్రీకాళహస్తీశ్వరుడితో పాటు గిరి ప్రదక్షిణ చేసుకోండి. పేరు ఏదైనా దైవం ఒక్కటే కాబట్టి మనకు ఎక్కడైనా ఆ పుణ్య ఫలాలు అనేటివి లభిస్తాయి. ఈ మధ్య చాలా మంది ఎక్కువగా ఫోటోషూట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, ఫోటోషూట్స్ కి ఇది ఒక బెస్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి గ్రీనరీతో, అందమైన కొండలతో, డ్యామ్ లో ఉండే వాటర్ తో బ్యూటిఫుల్ గా ఉంటుంది లొకేషన్ అయితే. ది బెస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు ఫోటోషూట్స్ కి. ఈ బోర్డ్ లో చూపిస్తున్నట్టు నిజంగానే శివుడు నీటిపై కూర్చొని ఉంటే ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది కదా. మరి ఆలస్యం ఎందుకు, పదండి ఆ అద్భుతాన్ని చూపించేస్తాను. ఇదిగోండి కనిపిస్తున్నాడు కదా ఆ పరమేశ్వరుడు నీటిపై కూర్చొని, ఇంకాస్త దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. ఎంత బ్యూటిఫుల్ గా నిర్మించున్నారో చూడండి ఆ పరమేశ్వరుణ్ణి నీటిపైన. ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, చూసారు కదా కొండలు, ఇంత పెద్ద డ్యామ్, ఇక్కడ వీచే గాలులు చల్లగా వస్తూ ఉంటే ఆ వాటర్ కి తగిలి మనసుకి ఎంతో రిలాక్సింగ్ గా ఉంటుంది, అలాగే పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. చాలా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడికి వస్తే మనము. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్ కి తీసుకొస్తే మైండ్ కాస్త రిలాక్స్ అయ్యి మంచి రిఫ్రెషింగ్ గా ఫీల్ అవుతారు. పిల్లల్నే కాదు ఇక పెద్దవాళ్ళు కూడా ఇలాంటివి విజిట్ చేస్తూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మంచి పీస్ఫుల్ మైండ్ దొరుకుతుంది. చాలా రిలాక్సింగ్ గా మనం ఇక్కడ కాసేపు గడిపేసి వెళ్ళొచ్చు అనమాట. మన శ్రీకాళహస్తిలో కూడా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, అందులోకి ది బెస్ట్ ఇదొకటి అనమాట. చూడండి కొండలు, మంచి గ్రీనరీతో, ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా మంచి ఫోటోషూట్స్ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక లేట్ ఎందుకు, మీకు టైం కుదిరినప్పుడల్లా ఇలాంటి ప్లేసెస్ ని విజిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని మిస్ కాకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు శాలిని తడుకు వ్లాగ్స్.